హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ రాగానే అయ్యగారు అయితే అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆంటీ అయితే వడిబియ్యం పోద్దామని అయితే అనుకుందంట అమ్మవారికి. 5 మంది ముత్తైదులను అయితే పిలిచి ఇలా కూర్చోబెట్టుకొని అందరికీ కుంకుమతో బొట్టు పెడుతుంది. తర్వాత ఆంటీకి కూడా బొట్టు పెట్టారు వాళ్ళందరూ. ఆంటీ ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకొని వచ్చింది. ఇలా 5 మంది ముత్తైదుల చేతులు దాంట్లో పెట్టించి ఒక్కొక్కరి చేతిలో 5 సార్లు పసుపు వేస్తుంది. మామూలుగా ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో వడిబియ్యం కలిపినా ఇలాగే కలుపుతారు. కాకపోతే కొంచెం అమ్మవారికి కొంచెం వేరే పెట్టారనమాట. అయితే 5 మంది చేతుల్లో పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా 5 సార్లు ఓం శ్రీ మాత్రే నమః అనుకొని మొక్కి ఇలా బియ్యం కలపాలంట. నార్మల్గా ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో అయితే ఇలా పసుపు నూనె వేసుకొని నార్మల్గా కలుపుతారు. అమ్మవారి కాబట్టి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కలిపేసిన తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం ఎల్లో కలర్ వచ్చే వరకు కలపాలి. ఇలా అందరు కలిపేసిన తర్వాత ఒక ఆంటీ అయితే ఆ బియ్యాన్ని మొత్తం అలాగే పెట్టేసిన తర్వాత ఆ బియ్యం పైన 5 కుడకలు, 5 ఖర్జూరాలు, 5 పోకలు, 10 తమలపాకులు, అంటే 10 తమలపాకులు అయితే 4 వైపులా 2 పెట్టేసి మధ్యలో 2 మొత్తం 10 అవుతాయి కదా. ఆ తమలపాకుల పైన ఇలా కొబ్బర్లు పెట్టేసింది అనమాట. 5 వైపులా కూడా కొబ్బరిలో ఒక్కొక్క ఖర్జూర వేయాలి, ఒక్కొక్క కొబ్బరిలలో. తర్వాత ఒక్కొక్క పోక కూడా వేసేసి, వక్కలు అంటారు కదా, అదే పోక దాంట్లో వేసేసి ఒక 2 రూపీస్ కాయిన్ కూడా వేసుకోవాలి. సో అమ్మవారికి కాబట్టి పూలు ఇంకా గాజులు కూడా పెడుతున్నారు వీళ్ళు. నేను ఎప్పుడు అమ్మవార్లకి ఇలా వడిబియ్యం పోయడం అయితే చూడలేదు, పెట్టడము. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే. కానీ టెంపుల్లోకి రాగానే అయితే ఇలా వడిబియ్యం కలపడం చూసి నేను చూద్దాము, నార్మల్గా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెట్టడం చూస్తాం కదా, గుళ్ళలో చూడలేదని చెప్పేసి అయితే చూశాను. ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత 5 దాంట్లో 5 ఖర్జూరాలు, వక్కలు ఇంకా అన్నీ పెట్టేసి తర్వాత బ్యాంగిల్స్, అదే గాజులు అమ్మవారికి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెట్టాలంట. ఇంకా పూలు కూడా రెడ్ కలర్ తీసుకొచ్చారు వీళ్ళు. అలాగే కొన్ని చామంతులు ఎల్లో తీసుకొచ్చారు. బ్యాంగిల్స్ అయితే రెడ్ గ్రీనే తీసుకొచ్చారు. ఇంకా అన్నీ దాంట్లో పెట్టేసిన తర్వాత ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అయ్యగారు పిలిచినప్పుడు వెళ్ళి దాంతోపాటు ఒక శారీ, ఇంకా ఒక డజన్ అరటిపళ్ళు, ఈ బియ్యం తీసుకెళ్ళి అమ్మవారికి అయితే వడిబియ్యం పోయాలి. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. ఈ అమ్మవారి దగ్గర ఏదనుకుంటే అది నెరవేరుతుంది. సో మనం అనుకున్నది కూడా అమ్మవారికి ఆ మొక్కు. ఇంకా అమ్మవారికి ఇలా వడిబియ్యం పెట్టడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం ఇవన్నీ తెలుసుకున్నాను నేను, మీకు కూడా షేర్ చేస్తున్నాను.